శుభం భూయాత్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఓం తత్ స్వామిని. ఆదివారం అమావాస్య నాడు 9 రకాల పిండ్లు తీసుకొని 9 రకాల నూనెలతో దీపం పెడితే ధనలక్ష్మి మీ ఇంట గల్లు 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 అని నాట్యం చేస్తుంది. మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి. విశేషమైన ధనం మీకు లభిస్తుంది. భక్తులందరూ కూడా ఈ పూజను చేసి సుఖ సంతోషాలతో ఉండాలి. శుభం భూయాత్. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అమ్మో అమ్మ బాబోయ్, మళ్ళీ ఇది పూజ మొదలుపెట్టింది. ఏంటో ఇవాళ మా పరిస్థితి. ఏమండి, అమ్మా ఇవాళ ఏమి శాంతి పూజలు చేస్తున్నావు నా కోసం? పక్కకి తప్పుకోండి, అసలే మళ్ళీ ఉన్నాను. పూజకి టైం అయింది. మా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ అవసరమా శాంతి? ముందు మీరు వెళ్ళేట్టు కూర్చోండి, నన్ను పని చేసుకొనివ్వండి. తప్పదుగా, ఇవాళ అసలే ఆదివారం, ఎక్కడికి పోలేను. నీ భయంకరమైన పూజలను చూస్తూ ఇంట్లో కూర్చోవాల్సిందే. ముందు మీరు పక్కకి జరగండి, పిల్లల్ని లేపి రెడీ చేయండి, నమస్కారం చేసుకుందురు. వాళ్ళని మళ్ళీ లేపాలా ప్రత్యేకంగా? వాళ్ళే కాసేపటికి భయపడి భయంకరంగా అరుచుకుంటూ బయటకు వస్తారు. ఆపండి మీరు మీ జోకులు. ఇది జోకా? ఓకే, దానికి ఇలా అర్థమైంది. ఏంటో ఇవాళ మా పరిస్థితి. భగవంతుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. అమ్మా శాంతి, ఏం చేస్తున్నావు? బాబోయ్ శాంతి, లేచి 2 గంటలు అయింది. నా మొహాన కాస్త కాఫీ పోయివే, ఆకలితో చచ్చిపోతున్నాను. ఆ మాత్రం దానికి నేనెందుకు, మీరే పోసుకోండి. నారాయణ, బాబోయ్ టైం అసలు కదలట్లేదు ఇవాళ. నాన్న 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 మమ్మల్ని అమ్మ పడుకోనివ్వదా? ఒకటే సౌండ్లు, పొద్దునుంచి ఒకటే సౌండ్. నాన్న ఏదో ఒకటి చెప్పు నాన్న. మీ అమ్మకి ఏం చెప్పను రా? నాన్న, అమ్మ నా సౌండ్లు తగ్గించమని చెప్పొచ్చు కదా నాన్న. నేను చెప్పింది వినేటట్లయితే నేను ఎందుకు ఇలా కూర్చుంటానమ్మా? నాన్న, అమ్మకి పూజల గోలేంటి నాన్న? అవును నాన్న, నాకు చిరాగ్గా ఉంది. నాన్న, అమ్మ మా చిన్నప్పటి నుంచి ఇట్లానే పూజ చేసేదా నాన్న? అవును నాన్న. అవును నాన్న, ఇవన్నీ అమ్మ చేసేది మన కోసమే. ఎవరైనా డైటింగ్ చేసి సన్నబడతారు, ఎక్సర్సైజ్ చేసి సన్నబడతారు. అమ్మ మనల్ని పూజలు చేసి సన్నబడేలా చేస్తుంది. ప్లీజ్ నాన్న, ఆకలి అవుతుంది నాన్న. అట్లీస్ట్ హోటల్ కన్నా తీసుకెళ్ళు, తింటాము. చూసావటే, వాళ్ళ బాధ అర్థం చేసుకోవే. పడిపోతున్నారే, వాళ్ళ మీద కాస్త దయ చూపించవే. ఓకే నాన్న, ఈ వాటర్తో సరిపెట్టుకుంటాంలే. శాంతి, విన్నావటే అది వేసిన జోకు? ఇప్పుడు నాకేం వినబడవు. సరే, మీ ఇద్దరు వెళ్ళి కాస్త బ్రష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయి వస్తారా? వస్తాము. పదండి. సరే. ఏంటి అందరూ అలా ఉన్నారు? తలకాయ నొప్పిగా ఉండి కొద్దిగా లేటుగా లేచాను. నా చిరాకు నువ్వు లేటుగా లేచినందుకు కాదక్కయ్య. నీ కూతురు, అదే నా భార్య, మళ్ళీ పూజలు మొదలుపెట్టింది. అవునా? ఆ మాట తెలిస్తే కొద్దిగా లేటుగా లేచేదాన్నిగా. సరేలే, నువ్వన్నా కాస్త నయ్యం, నాకు ఆ సుఖం కూడా లేదు. పూజ అయిన తర్వాత పిలుస్తాను, అప్పటిదాకా ఏమి తినద్దు. అమ్మ, ఆకలేస్తోందమ్మా. అసలే బొక్క ప్లాన్. అమ్మ ప్లీజ్ అమ్మ, ఒక్క బిస్కెట్ తింటానమ్మా. అసలే ఎంత బక్కగున్నాను. ప్లీజ్ అమ్మ, ఒక్క బిస్కెట్ తింటాము.
పూజ అయిపోవచ్చింది, కొంచెం సేపు ఆగు, పెడతాను. అమ్మ ప్లీజ్ ఒక్క రోజుకి ఉపవాసం ఉంటే ఏం కాదులే, మంచిదే. ఒక్కరోజు కాదే, వారంలో అన్ని రోజులు అట్టగే ఉంటుంది మా ప్రాణానికి. వసే శాంతం, ఆ బక్కదానికి కడుపు కాస్త ప్రశాంతత చేకూర్చవే. శాంతి, కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ అన్నా ఇవ్వవే, అది స్పృహ తప్పి పడిపోయింది, దానికి పెట్టాలి. అది కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. ఇప్పుడు నేనేమీ ఇవ్వలేను, కాసేపు ఆగండి, బిజీగా ఉన్నాను. అక్క, ఎందుకే కక్ష కట్టావు నా మీద? ఇద్దరం ఒకే రక్తం ముంచుకుని పుట్టాంగా. నేనేం చేశాను రా మధ్యలో నా మీద పడుతున్నావు? అక్క, అయినా అవ్వేం పూజలే, వేళాపాడా ఉండదు, తిథి ఉండదు, పాడు ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడే పూజ చేస్తుంది. ఏమోరా, నిన్న మన అందరి టీవీలో చుంబుయాత్ మా కార్యక్రమం వస్తుంది కదా, అందులో గురువు గారు 9 రకాల పిండి దీపాలతో 9 రకాల నూనెలతో దీపం పెడితే అమ్మవారు గల్లు గల్లున గల్లు 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 అంటూ ఇల్లంతా తిరుగుతుందిట. అక్క, టీవీలో చెప్పినవన్నీ చేస్తే ధనలక్ష్మి గల్లు 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 అని మన ఇంట్లో కాదే, కిరాణా షాప్ వాడింట్లో, అట్లాగే టీఆర్పీ రేటింగ్లు పెరిగి టీవీ ఛానల్ వాడు ఉంటాడు చూడు, వాడింట్లో ధనలక్ష్మి తిరుగుతుంది. ఏమో లేరా, దాని పూజలు దాన్ని చేసుకొని. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పుడు ఇన్ని పూజలు చేశారు కదా, ఇప్పుడేంటే సడన్గా ఇన్ని పూజలు మొదలుపెట్టింది. పెళ్లికి ముందు ఇలా చేసేది కాదు, పెళ్ళైన తర్వాత ఇలా తయారైంది, అది నీకే తెలియాలి. ఇది మరీ బాగుంది, ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు నేను అడిగిన ప్రశ్న తిరిగి మళ్ళీ నన్నే అడుగుతున్నావు. అమ్మ ఆకలేస్తోందమ్మ, ఏదన్నా ఇవ్వమమ్మ తినడానికి. ఆకలితో ఎలుకలు పరిగెడుతున్నా. అవునమ్మమ్మ, ఇంటి నుంచి ఆగుతున్నాం, ఇప్పుడు టైం 1:30 అయింది. చూడే అక్క, పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏ పూజకైనా ఒక అర్థం ఉండాలి కదే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మీ అత్తగారిని ఒకసారి రమ్మనండి, పైనుంచి డబ్బా ఇవ్వాలి. మా అత్త కాదే, మీ అమ్మ. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఇప్పుడే వస్తానక్క, వెళ్ళి రెడీ. పూజ మొదలుపెట్టినప్పటి నుంచి ఒకటే నస, ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వరు, ఇంకా పుణ్యం ఏమొస్తుంది మనకి? నేను కూడా అదేనే చెప్పేది, పూజలు చేస్తే పుణ్యం రావాలి కానీ ప్రాణం పోకూడదే. చాలండి, వెళ్ళి కూర్చోండి ఇంకా. టీవీ పెట్టమ్మా. వార్తలు చదువుతున్నది సత్యవాణి. ఈనాటి ముఖ్యాంశాలు. 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరుగాంచిన ఓం తత్స్వామిని బెంగళూరులో అరెస్టు చేసిన పోలీసులు. పూజలు హోమాలు పేరుతో మహిళలను లోపరుచుకుంటూ వారిని ఇబ్బంది చేస్తూ, మహిళలను వేధిస్తూ, వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ, ఎన్నెన్నో మోసాలకు పాల్పడుతూ దగా చేస్తున్నట్లుగా తెలుసుకొని ఓం తత్స్వామిపై ప్రత్యేక నిఘా ఉంచి సమాచారం అందుకొని బెంగళూరులో వలపన్ని పట్టుకున్న పోలీసులు. ఆ స్వామి వీడియోలు, ఫోటోలు ఇప్పుడు చాలా వైరల్గా అవుతున్నాయి. ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకొని మోసం చేసేవారు ప్రతి మతంలోనూ ఉన్నారని, అందుకే ప్రజలు పూజలు ప్రార్థనల పేరుతో మోసం చేసే బాబాలను, స్వామీజీలను నమ్మి జీవితాలను పాడు చేసుకుంటున్నారని, అటువంటి వారిని నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని, వారి వలలో చిక్కుకోవద్దని పోలీసు శాఖ వారు విజ్ఞప్తి చేశారు. ఎవరి విషయంలోనైనా ఇటువంటివి జరిగితే వెంటనే పోలీసు వారికి చెప్పాలని తెలియజేశారు. నీకు 100 సార్లు చెప్పాను, ఎవరో ఏదో చెప్తే నమ్మకూడదు శాంతి. ఎప్పుడు ఏదో పూజ చేస్తూనే ఉంటావు, నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావు. ఏదోలో నీ తృప్తి కోసం భరిస్తున్నాను. వాడెవడో గురువు చెప్పాడని అన్ని రకాల వనమూలికలు తెచ్చి జుట్టు బాగా ఉన్న నా నెత్తికి రాసి బొచ్చు ఊడి బట్టతలు ఒకటే మిగిలింది. అయినా నువ్వు చెప్తే వినవు. దేవుణ్ణి నమ్ము, లేదా గుళ్ళ పంతులు గారిని అడిగి నోమో వ్రతమో చెయ్యి, నేను కూడా ఏమీ అన్నాం. అంతేగాని టీవీల్లో కెమెరా ముందు కూర్చుని వాళ్ళు ఏది పడితే అది చెప్తుంటారు చూడు, అవి మాత్రం చేయకు. దానివల్ల పుణ్యం రాకపోగా పాపం కూడా వస్తుంది.
ఎవరైనా భార్య, భర్త, పిల్లలు, అత్తగారు, మామగారు, ఆడబడుచులు, ఇంటికి వచ్చిన బంధువులు, మిత్రులు, వచ్చిన వారికి ఏ లోటు లేకుండా మనం రోజు చేసే కార్యక్రమాలు విధిగా నిర్వహిస్తే అదే పుణ్యం. అది మానేసి ఏవో పిచ్చి పనులు చేస్తూ దేవుడు మాకు పుణ్యం ఇవ్వాలి అంటే దేవుడు పుణ్యం ఇవ్వడు శాంతి. పాపం ప్రసాదిస్తాడు. కొంచెమైనా తెలుసుకో. పొద్దుటి నుంచి పిల్లలు ఎంత బాధపడ్డారు నీకు అర్థం అవుతుందా? నీ మంచి కోసమే చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకో శాంతి. ఏడవకు, ఎందుకలా ఏడుస్తావు? సరేనండి, నన్ను క్షమించండి. ఇక మీదట ఏ పూజ పడితే ఆ పూజ చేయను. 4-5 చోట్ల కనుక్కుని మంచి పూజ అయితేనే చేస్తాను. రండి, అన్నం పెడతాను. సండే కదా, అందరు లేచి రెడీ అవ్వండి, సరదాగా బయటికి వెళ్దాం షికార్కి. సరే నాన్న. ప్రియ భక్తులారా, నేను మీ రామరాజేశ్వర స్వామిని. భక్తులు కనుక భక్తి శ్రద్ధలతో 11 ఆదివారాలు ప్రతి వారము 11 మంది ముత్తైదువులను పిలిచి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరికి 101 ఉల్లిపాయల్ని దానం చేస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు కూడా సమకూరుతాయని శాస్త్రం ఘోషిస్తోంది. ఓం తత్సత్. ఈ ఒక్క పూజ చేస్తానండి. లోపలికి పోవే.